ఓం గంగాధపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ గ్రామ దత్తాత్రేయ నమ జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవ సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలీక, వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి, ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనం మేరకంతా కూడా, వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీటి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమితో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు దాకా, జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతువు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృషభ రాశి జాతకులకి 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ దాకా మీకు అంతా కూడా ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి. ప్రధానమైన గ్రహాలంతా కూడా శనీశ్వరుడు, బృహస్పతి, శుక్రుడు, రాహు, కేతు, సూర్య భగవానుడు అంతా కూడా మీకు మార్పు చెందినప్పుడు, మీకంతా కూడా ఉచ్చస్థానంలో, లాభస్థానంలో యోగకరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బుధ భగవానుడు, ధనకారకుడైన బుధ భగవానుడు కదా మీకు లాభకారకుడిగా ఉంటారు, మీకంతా కూడా ధనయోగ కారకుడిగా ఉంటారు. కావున బుధ భగవానుడి యొక్క స్థితిగతిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రవి సంచారం మేరకంతా కూడా ధనుసు రాశిలో సంచారం చేసిన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత జనవరి 15వ తారీఖు నుంచి తన యొక్క గమనం అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ప్రతి నెల రోజుకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు. ప్రతి నెలలో 15వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖులో అంతా కూడా మార్పు చెందడం రాజయోగ కారణమవుతుంది, ధనయోగ కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. మిథున రాశిలో సంచారం చేసిన బృహస్పతి ప్రధానంగా మళ్ళీ రజు మార్గంలో అంతా కూడా సంచారం చేయడం జూన్ 14వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో స్థిరంగా 1 సంవత్సరం కాలం వరకు అంతా కూడా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క
వృషభ రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే వృషభ రాశి జాతకులకి బృహస్పతి అనుగ్రహం మేరకి, అంగారకుడు అనుగ్రహం మేరకి, మరియు శుక్రుడు అనుగ్రహం మేరకి, శనీశ్వరుడు అనుగ్రహం మేరకి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం అంతా కూడా జూన్ 14 తర్వాత లభించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్ దాకా రాజయోగం సిద్ధిస్తుంది. నవంబర్, డిసెంబర్లో మీకంతా కూడా విపరీత ఖర్చులంతా కూడా పెరగడం, శుభ కార్యక్రమాల కోసం, పుణ్యమైన కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాల కోసం కానీ, గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకు రుణబాధలతో ఉండడం కానీ జరగడం జరుగుతుంది. ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా మే నుంచి ఆగస్టు వరకు మీకు రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు, లాభకారిగా మారుతూ ఉంటారు, బుధాదిత్య యోగంలో సంచారం చేస్తూ ఉంటారు. కావున మీకు రాజయోగం తెచ్చిస్తుంది. ధనకారకుడు అంతా కూడా యోగకరంగా మారుతారు. పంచమాధిపతి అయిన ఈ యొక్క శుక్రుడు మరియు శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా మారడం జరుగుతుంది. ధనకారకుడిగా మారడం జరుగుతుంది, లాభకారిగా మారడం జరుగుతుంది. బుధ భగవానుడు అంతా కూడా యోగకరంగా మారుతారు. మీకంతా కూడా ధనయోగ కారకుడిగా మారుతూ ఉంటారు. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి అమ్మవారి దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించడం, నూతన వస్త్రాన్ని సమర్పించడం, మరియు మల్లెపూలతో అభిషేకం చేయించడం, తులసి మాలతో కానీ, తులసి దళాలతో కానీ, మారేడు దళాలతో కానీ మహాలక్ష్మీదేవికి నిత్యం పూజ చేయడం వల్ల, శుక్రవారం రోజున చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి శ్రీసూక్త విధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, మూలమంత్ర సహితంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాతంగేశ్వరి దేవికి ప్రీతికరంగా విశేషమైన ద్రవ్యాలతో యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానమైన గ్రహాలకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు నవగ్రహ దేవాలయంలో ఆచరించడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి. ఈ గ్రహాలకి 5 గ్రహాలకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు తరచుగా మీ జాతకరీత్యా ఈ గ్రహాలు కనుక బలహీనంగా ఉంటే, మీకు తరచుగా ఎంత ప్రయత్నం చేసినా ధనయోగం కలగపోతే, మీకు ఎంత ప్రయత్నం చేసినా మీకంతా కూడా ధనలాభాలు మీకు సరిగిపోతే, మీకంతా కూడా గ్రహాల యొక్క బలమంతా కూడా లేదు అని తెలుసుకోవడం జరుగుతుంది. జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకొని మీకంతా కూడా పరిష్కారం చేయించుకోవాలి. మీకంతా కూడా తద్వారా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి, లాభాలు గణించడానికి, వ్యాపారంలో మార్పు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన వ్యాపారస్తులకంతా కూడా ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టు, అక్టోబర్ దాకా రాజయోగాలు సిద్ధిస్తాయి. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా లాభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో వాళ్ళకు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్ రంగంలో స్టాక్ ఎక్స్చేంజ్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ యొక్క మాసంలో అంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. విశేషమైన దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు గణించడం, విదేశాల్లో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవడానికి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన, కుబేర ఆరాధన విశేషంగా చేయాలి. తద్వారా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి ధనయోగాలు సిద్ధిస్తాయి. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే ఉంటుంది. కావున వాటి యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా, యుక్తి అంతా కూడా ఈ రకంగా ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించండి, లాభాలు గణిస్తారు. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్టి యోగం కలిసి వస్తుంది. ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్పు మాత్రమే చెప్తూ ఉంటాం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల, మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది.
2026లో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే 15వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా మీకంతా కూడా రాజ్యోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. విశేషంగా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, తద్వారా రాజ్యప్రాప్తి కలుగుతుంది, ధనయోగం సిద్ధిస్తుంది, అదృష్టి యోగం కలిసి వస్తుంది. మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతి నిమిషం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. వ్యాపార స్థలంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాంగంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్టి యోగం సిద్ధిస్తుంది, అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్టి యోగం కలిసి వస్తుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్టి యోగం కలిసి వస్తుంది. శ్రీమాత